హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్లో రెండవ వంటకం చెక్కలు. ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మేము చేసిన వీడియోస్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ 1 kg బియ్యపిండి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు, 6 నుంచి 7 చాలా స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో కారం వేయడం లేదు కాబట్టి ఇదే కారం సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు వేయించుకున్నటువంటి నువ్వులను వేసుకోవాలి పిండిలో. అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే. అలాగే ఇంకాస్త ఉప్పు వేసుకోవాలి. 50 గ్రామ్స్ పెసరపప్పు ముందుగా నానబెట్టి పెట్టాను 1 అవర్ ముందు. నీళ్ళు వడగట్టేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక కట్ట కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్టు పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ వేడిది ఇందులో వేసుకోవాలి, క్రిస్పీగా రావడానికి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా వేడి చేసుకున్నటువంటి వాటర్ని కొద్దిగా ఇందులో వేస్తూ కలుపుకోవాలి. చల్లటి వాటర్ వాడకూడదు, కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేస్తే పల్చగా కావచ్చు, అందుకని చూస్తూ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ముద్ద అనేది ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక 10 బాల్స్ రెడీ అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజులో ఈ విధంగా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవి వత్తేలోపు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ రాసి ఈ పిండి ముద్దను దీనిపై పెట్టి పైనుంచి ఇంకో కవర్ వేసి ఒక గిన్నెతో బాటమ్ అనేది ఈ విధంగా ఫ్లాట్గా ఉండాలి. ఈ గిన్నెతో ఈ విధంగా ఒత్తుకోవాలి. దీన్ని ఇప్పుడు వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడు కాలాక మరో సైడు తిప్పుకోవాలి. అలాగే ఒకేసారి 4 లేదా 6 ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ విధంగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకేసారి 4 చెక్కలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్పై ఆయిల్ రాసి 4 వైపులా దూరం ఈ విధంగా పిండి పెట్టి పైనుంచి కవర్ వేసి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఎక్కడ లావుగా వస్తే అక్కడ ఇంకొకసారి ఒత్తుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేస్తే త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. సంక్రాంతి స్పెషల్ చెక్కలు రెడీ అయిపోయాయి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తే చాలా బాగుంటుంది కారం కంటే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకొని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.